ఆవిడి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివిందాన్ని. నా పాటలు ఆవిడికి నేర్పాలని బాగు చేయాలని ట్రై చేశాను. వినలేదు, మారలేదు. అందుకే ఆవిడ చేసిన అరాచకాలను పై ఆఫీసర్ల నోటీసుకు తీసుకెళ్లి సస్పెండ్ చేయించాను. సస్పెండ్ కాదు, ఉరి తీయించాలి. ఇలాంటి చీడపురుగుల వల్ల నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆడపిల్ల ఉద్యోగమైనా సంసారమైనా సాటివారు మెచ్చుకునే విధంగా, కన్నవాళ్లు గర్వపడే విధంగా ఉండాలి. చచా, దీన్ని కన్నా దౌర్భాగ్యులెవరో. నాకు డ్యూటీకి టైం అయింది, వెళ్ళిరామ్మా. నీతి నిజాయితీలే ఊపిరిగా పెట్టుకున్న మీ నాన్నగారి పేరు నువ్వు నిలబెడుతున్నావు కదా, నాకదే సంతోషం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ విషయం నేను మర్చిపోను. వస్తానమ్మా. ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు, ఏసీపీ ఝాన్సీ గారు. ఏసీపీ ఝాన్సీ గారు కదరా, మాజీ ఏసీపీ ఝాన్సీ గారు అనండి. ఎందుకంటే ఆమె హోదాను తగ్గిస్తే మేడం గారు బాధపడతారు. ఏది అనండి. మాజీ ఏసీపీ ఝాన్సీ గారు, మాజీ ఏసీపీ ఝాన్సీ గారు. ప్లీజ్ రండి మేడం, ప్లీజ్. 1 minute. దర్శన్, ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ చల్లని చేతులతో ఈ పుణ్యస్థలాన్ని ప్రారంభించండి మేడం. సుధీర్, నీటిలో ఉంటేనే ముసలికి బలం, ఒంటిపై కాకి యూనిఫామ్ ఉంటేనే పోలీసుకు బలం. నీ దగ్గర ఏమీ లేవు, నన్నేమీ చేయలేవు. నీలాంటి లోఫర్గాళ్లకు బుద్ధి చెప్పడానికి ఒంటి మీద కాకి చొక్కా, నెత్తి మీద 3 సింహాల టోపీ అక్కర్లేదురా. ఈ ఒక్క చెయ్యే చాలు. స్టేషన్ అంతేనా? ఎవడన్నా చస్తే ఫోన్ చేయి, పెట్టే ఫోను. ఎవరో కొట్టుకుంటున్నారట, మేము వెళ్ళి పట్టుకోవాలట. పోలీసు వాళ్ళంటే వేళాకోళంగా ఉంది. ఏంటి గోరు, ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఫస్ట్ ఎయిడ్ తర్వాత చెయ్యి, ముందు వీడి మీద ఎఫ్ఐఆర్ రాయి. ఓ, మాజీ ఏసీపీ గారు, వెల్కమ్ వెల్కమ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ స్కూల్ పక్కన 10 మందికి బ్రౌన్ షుగర్, కోకైన్, చెరస్ లాంటి మత్తు పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి రాస్కల్స్ బయట సేఫ్ గా ఉండకుండా సెల్లో ఉంచాలని తన్నుకుంటూ తీసుకొచ్చాను. టేక్ యాక్షన్. తీసుకోవాల్సిందే, యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ కోర్టులో సాక్ష్యం లాంటిది ఏదో అడుగుతారే. సాక్షిగా నేనుంటాను. సారీ మేడం, నేరస్తుల సాక్ష్యానికి పనికిరారు. సార్, ఇంతసేపు మీ టైం వేస్ట్ చేసేందుకు సారీ సార్, రియల్లీ సారీ. మీరు వెళ్ళండి. సాటి పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చిన కేసును వదిలేస్తావా? డిపార్ట్మెంట్ లో చేరే ముందు కర్తవ్యానికి కట్టుబడి విధి నిర్వహణలో న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నువ్వు న్యాయానికి అన్యాయం చేస్తావా? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వా? చిచి. నమస్తే మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. సిన్సియారిటీకి చిలుము పట్టదు, అది ఎప్పుడూ వజ్రమే. రండి మేడం, జీప్ లో డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్.
చిల్లరలేదు సార్. అక్కర్లేదు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళా. అబ్బో సార్ ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆది కేశవరెడ్డి. అయితే అయితే నేను తలుచుకుంటే నిన్ను నీ క్యాంటీన్ని చిటికలో కొనేయగలను. దట్స్ ఆల్. వీడెవడరా బాబు, పొద్దున్నే మనకు తగిలాడు. సార్ సార్ మన సిటీకి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తున్నట్ట. అయ్యో 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 ఎవడో కొత్త ఆఫీసర్ వస్తున్నాడంట. మన గొప్ప మునిగిందండి. కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నయ్య, ఎవరో కొత్త సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడంట. జయసింహ బాంబే బ్లాస్టింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తను చూపించిన సాహసం తెలుసు. రెండవది చెన్నైలో పోస్టింగ్ అప్పుడు తమిళ పులులతో తలబడి తను చూపించిన ప్రతాపము తెలుసు. మూడవది అహ్మదాబాదులో పోస్టింగ్ అయినప్పుడు మత కలహాలు చెలరేగుతుంటే తను చేసిన డేరింగ్నెస్ కూడా తెలుసు. ఏ గ్రేట్ వారియర్. అన్నయ్య, గన్ను లోడ్ చేయమంటావా? నాని, ఆవేశపడుకురా. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో సాధారణంగా ఆఫీసర్స్ వస్తే పూలమాలలతో సత్కారాలు, బ్యాండ్ మేళాలతో స్వాగతాలు పలుకుతారు. కానీ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కి సింపుల్ బాంబులతో స్వాగతం పలికావు. ఇది శాంపుల్ మాత్రమే. ఎలా ఉంది? చాలా సింపుల్ గా ఉంది. శత్రువుల తుపాకీ గుళ్ళు పోలీసు గుండెకు ఎప్పుడు గురిపెట్టే ఉంటాయి, కానీ అవి తాకలేవు. ఎందుకో తెలుసా? తుపాకీ గుండు కన్నా పోలీసు గుండె గట్టిది కనుక దానికి విల్ పవర్ ఎక్కువ. మా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ బ్యాక్గ్రౌండ్ కన్నా మా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ గొప్పదిరా. అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏ గ్రేడ్ సంపాదించి నీలాంటి వాణ్ణి ఏరియాకొక్కడిని ఏరి పారేసిన A1 ఆఫీసర్ సింహనిరా, జయసింహాన్ని. మీలాంటి ఫూలిష్ ఫెలోస్ అంతా కలిసి మా పోలిష్ కూడా చేయలేరా రాస్కెల్స్. ఈ పంజా దెబ్బకి పారిపోయా వీరికి వెధ. పోలీస్తోనే జలగాటవా? చెప్పు. చెప్పరా. చెప్పు. వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి చెప్పు. చెప్పరా. స్టాప్ ఇట్. దీని వెనక ఎవరెవరున్నారో వివరంగా చెప్పు.
ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. నమస్కారం సార్. ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ రమ్య గారు ఎక్కడ? వేర్ ఇస్ షీ? సారీ సార్, ఆమె ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు. ఓ ఐ సీ. సస్పెండ్ అయిన ఏసీపీ ఝాన్సీ గారి గురించి